అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ డమాలైందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇది ఎంతవరకు నిజమో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ, వ్యాపారులు కానీ రాజధాని నిర్మాణం పేరుతో 11 ఏళ్ల కిందట తీసుకున్న భూములకు సంబంధించిన రైతులకు ఎప్పటికీ ఇచ్చిన ప్లాట్ల కాగితాలపైన ఉన్నాయి. ఎకరం పొలం తీసుకుని చేతిలో పెట్టిన 1200 గజాల కాగితాలకు కనీసం బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిలో మూలిగే నక్క మీద తాడిపండు పడినట్టుగా మరో 45,000 ఎకరాల రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల రైతులకు ఇది మింగుడు పట్టడం లేదు. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. కొత్తగా కొనేవారు లేక భూలావాదేవీలు స్తంభించిపోయినాయి. రాజధాని ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర తనకు 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు కోట్లకు పడగలెత్తాయని ఆశ ఆరాటంతో ఓటు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో ఎకరం అమ్ముకుని సొమ్ము చేసుకుని వేరే ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామని ఆశతో బేరం పెట్టారు. ఎకరం అమాంతంగా 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు అడుగుతుండటం అమ్మో అప్పుడే అమ్మితే ఎలా అని రోజుకో రకంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్తూ మురిసిపోతూ కాలం వెళ్ళబుచ్చారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తి విరుద్ధంగా మారిపోయింది. మరో రైతు ప్రభుదాస్ తమ వాళ్ళు తరాలుగా కష్టపడి సంపాదించి ఇచ్చిన అరెకరం పొలం విక్రయిద్దామని బేరం పెట్టారు. 3 కోట్లకి 1/3 వంతు నగదు తీసుకుని 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందామని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ డబ్బుతో మరో ప్రాంతానికి వెళ్ళి ఎకరం 35 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా ఎందరో రైతులు రాజధాని ప్రాంతంలో తమ భూములను అమ్మకాలు కొనుగోలు సందర్భంతో మురిసిపోయారు. కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి 2 నెలల క్రితం అదనపు భూ సమీకరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో రైతుల గుండెల్లో బాంబు పడినట్టయింది. 2వ విడత భూ సమీకరణ పేరుతో అమరావతి, తుళ్లూరు మండలాల గ్రామ సభలు నిర్వహించిన ప్రభుత్వం తొలుత 45,000 ఎకరాలను సమీకరణ చేస్తున్నట్టు ప్రకటించింది. తదనంతరం సభలను విస్తరించి తాడికొండ మండలంలో కూడా చేపట్టడంతో రైతులు మండిపడ్డారు. ఉన్నట్టుండి విరుచుకుపడడంతో ప్రభుత్వం అడుగు వెనక్కేసింది. కానీ నిన్న మొన్నటి వరకు కోట్లలో పలికిన భూముల ధరలు మాత్రం ఆకాశించి కుప్పకూలించి చందంగా ఒక్కసారిగా పడిపోయినాయి. అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైతుల ఆనందం అంతా ఇంత కానప్పటికీ అగ్రిమెంట్ రూపంలో ఉన్న రైతులు అప్పులు పాలై అమ్ముకుందామని ఎదురు చూస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడూ సందడిగా ఉండే రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి. అదే తరహాలో పెదకాక రిజిస్టర్ కార్యాలయంలో కూడా రిజిస్ట్రేషన్ సంఖ్య తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండమైన రాజధాని నిర్మించి ప్రపంచంలో గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రగల్భాలకెళ్ళి పలికిన సొంత పార్టీ నేతలే నేడు తిట్లదండకం అందుకుంటున్నారు. బాబుని నమ్మితే నట్టేట ముంచారు, నమ్ముకున్న వాడిని మోసం చేయడం అంటే ఇదేనని వాపోతున్నారు. చెప్పిన మాట కట్టుబడి ఉన్న భూముల్లో రాజధాని నిర్మిస్తే సరే లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు సైతం ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ప్లాట్లు భౌతికంగా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఇంకా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. అభివృద్ధి చేసి 10 సంవత్సరాలు ప్లాట్లు తిరిగిస్తానన్న బాబు విదేశీ పర్యటనలు అదనపు భూ సమీకరణ పేరుతో రైతులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 1.5 పూర్తయింది. రాజధానిలో ఏవేవో కడతానని చెప్పడం మినహా పునాదులకు సైతం అడుగు కూడా పైకి లేపిన దాఖలాలు లేవు. అదనపు భూ సమీకరణ ఊసులేనప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రాంతాన్ని బట్టి గజం నుంచి 40,000 నుంచి 80,000 పలికిన భూముల ధరలు ఇప్పుడు కొనేందుకు వ్యాపారులు, ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఆ భూమిని కనీసం బ్యాంకులైనా తనఖా పెట్టుకుని అప్పు తీసుకుందామంటే అధికారులు ఒప్పుకోవడం లేదు. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు రాజధాని ఉంటే పెదకాకాని మండలం శివారులోని మంగళగిరి రూరల్ మండలం కాజా తాడికొండ మండలంలోని కంతేరు గ్రామం వరకు భూములు సేకరిస్తారని కూటమి ప్రభుత్వం ప్రకటించి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అవసరానికి కూడా విక్రయించలేకపోతున్నామని, ఎక్కడ అప్పు కూడా పొట్టడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యాపార ధోరణి వెన్నాడి స్పష్టమైన విధానం ప్రకటించాలని వాళ్ళు కోరుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.